ఖమ్మం మధురానగర్ లో దారుణం. హైదరాబాద్ లో క్రికెట్ అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్. సంగారెడ్డి జిల్లా నూతన ఎస్పీగా పరితోష్ పంకజ్. ఒక పెళ్లి కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి. అరటి మొక్కలకు ఈతాకులే రక్ష. సత్తుపల్లి సబ్ జైలు నుండి అండర్ ట్రయల్ ఖైదీ పరారు. గుట్టు చప్పుడు కాకుండా పోలీసులతో గాలింపు చర్యలు. ఖమ్మం మధురానగర్ లో మీడియా సమావేశంలో పాల్గొన్న బాధితులు. ఒక పెళ్లి కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వివరాల్లోకి వెళ్తే ఓ పెళ్లి కార్యక్రమంలో రేవంత్ రెడ్డిని చూసి ఆ యొక్క పెళ్లిలో ఉన్న జనాలు సీఎం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అని మర్చిపోయి జై కేసీఆర్ అని భారీ నినాదాలతో అక్కడున్న అభిమానులు కేరింతలు కొట్టారు. ఆ చరిత్రలకు సీఎం రేవంత్ రెడ్డి ఆశ్చర్యపోయారు. అక్కడ వాళ్లను చూసి నవ్వుకుంటూ బయటకెళ్లిపోయిన సీఎం రేవంత్ రెడ్డి ఒకేసారి కేరింతల కొట్టుట్లో దద్దరిల్లిపోయిన జై కేసీఆర్ అని చేసిన ఘనతలు, చేసినటువంటివి పనులు దమ్మున్న నాయకుడు, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్ అంటూ నినాదాలు ప్రజలు చేయడంతో సీఎం రేవంత్ రెడ్డి వెళ్లిపోయారు. హైదరాబాద్ లో క్రికెట్ అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఏదైనా మేజర్ టోర్లలో కీలక మ్యాచ్లో భారత్ టీం విజయం సాధిస్తే దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. ఇదే విధంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ పై భారత్ విజయం సాధించి 12 ఏళ్ల తర్వాత ట్రోఫీని ముద్దాడింది. దాంతో దేశవ్యాప్తంగా పలు నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభిమానులు సెలబ్రేట్ చేసుకున్నారు. భారత్ అద్వితీయ ప్రదర్శన చేసి ఛాంపియన్స్ ట్రోఫీని నెగ్గిన అనంతరం ఆదివారం రాత్రి హైదరాబాద్ లో వాళ్లు పలు చోట్ల క్రికెట్ అభిమానులు రోడ్డు మీదకొచ్చి బాణసంచ కాల్చారు. జై భారత్, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఫైనల్లో భారత్ విజయం అనంతరం సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్ ను పోలీసులు చితకబాదారు. ఇక హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ ఏరియాలో రోడ్లపైకొచ్చి సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్ మీద పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో విమర్శలు వస్తున్నాయి. జాతీయ జట్టు విజయం సాధిస్తే సంబరాలు చేసుకుంటున్న అభిమానులను పోలీసులు పలు ప్రాంతాల్లో చితకబాదారు. దేశంపై తమకున్న ప్రేమను వ్యక్తం చేస్తుంటే పోలీసులు అడ్డుకొని తమపై లాఠీచార్జ్ చేయడం సరికాదని క్రికెట్ అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. అయితే లేట్ నైట్ కావడంతో ఆ సమయంలో గుంపులుగా రోడ్లపైకొచ్చి జనాలొచ్చి బాణసంచ పేల్చడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడతారని, ఇలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఉండాలని వారిని ఇండ్లకు పంపించే ప్రయత్నం మాత్రమే చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లా నూతన ఎస్పీగా పరితోష్ పంకజ్ సోమవారం నాడు ఉదయం 10 గంటలకు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు సంగారెడ్డి జిల్లా నూతన ఎస్పీ పరితోష్ పంకజ్ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ బదిలీపై వెళ్తూ నూతనంగా సంగారెడ్డి జిల్లా ఎస్పీగా వచ్చిన పరితోష్ పంకజ్ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి సంగారెడ్డి జిల్లా నూతనంగా వచ్చిన ఎస్పీ పరితోష్ పంకజ్ ఆయనకి మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అభినందనలు తెలియజేశారు. సోమశిల నుంచి శ్రీశైలం వరకు కృష్ణానది పొడవున సుమారు 100 కిలోమీటర్ల ప్రకృతి రమణీయత తొనికిసలాడుతోంది. పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రకృతి అందాలు ఇక్కడ కనువిందు చేస్తున్నాయని వివరించారు. సోమశిలలో పర్యాటకాన్ని ప్రోత్సహించేలా పర్యాటకుల కోసం 6 రకాల బోట్లను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. సోమశిల పర్యాటక ప్రాంతం సందర్శనకు ఆన్లైన్లోనూ టికెట్ బుకింగ్ అవకాశం కల్పించినట్టు మంత్రి తెలిపారు. సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ ప్రాంత పర్యాటక అభివృద్ధిలో భాగం కావాలని పిలుపునిచ్చారు. సోమశిల దగ్గర కృష్ణా నదిలో సోమశిల టు శ్రీశైలం దాకా 100 కిలోమీటర్ల నిడివినటువంటి ప్రాంతం. రెండు వైపులా
ప్రకృతి అందాలు ఎక్కడ కూడా కనపడదు ఇంత గొప్పగా భారతదేశంలోనే. ఎందుకంటే అడవులు, కొండలు, గుట్టలు, వన్యప్రాణులు, టైగర్ ఫారెస్ట్ మధ్యలో కృష్ణానది సుమారు 150 కిలోమీటర్లు ఇది. సో ఇందులో ఈ రోజున ఒక 5 బోట్లు టూరిస్టుల కోసం ప్రత్యేకంగా 5 బోట్లు, చిన్న బోట్లు, ఒక దానిలో 2, ఒక దానిలో 4, ఒక దానిలో 5, ఒక దానిలో 6 చొప్పున, అట్లా మొత్తం 5 రకాల బోట్లు, స్పీడ్ బోట్లు కొన్ని, పెడల్ బోట్స్ కొన్ని, కయాక్స్ టైప్ ఒకటి, అట్లా వివిధ రకాలకు సంబంధించి 5 బోట్లు ప్రారంభం చేయడం జరిగింది. దీన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, డైరెక్ట్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ దీన్ని అంటే ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో, హైదరాబాద్ ఇక్కడి నుంచి కేవలం 170 కిలోమీటర్లు, కార్లో వస్తే 2.5 గంటలు. సో వారానికి 2 రోజులు టూరిజం కింద గడిపి ఈ ప్రకృతి అందాలు, నీటి విన్యాసాలు, ఇవన్నీ రకరకాల అంటే ఒక గొప్ప అవకాశం. ఇక్కడ కాటేజెస్ కూడా ఉన్నాయి, ప్రైవేట్ ఉన్నాయి, గవర్నమెంట్ ఉన్నాయి. సో ఇక్కడికి వెళ్ళి శ్రీశైలం పోయి శ్రీశైలంలో దర్శనం చేసుకొచ్చి రావచ్చు మళ్ళీ. సో అన్ని రకాలు దీన్ని వినియోగించుకోవాలని చెప్పని పర్యాటకులకు ఒక గొప్ప అవకాశం. థ్యాంక్ యూ. తెలంగాణ హోంశాఖ మంత్రిగా విజయశాంతి తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్లో పోరాడిన వ్యక్తిలో కేసీఆర్ తర్వాత మరో వ్యక్తి. అయితే బీఆర్ఎస్ లో న్యాయం జరగలేదని బీజేపీకి వెళ్లారు. బీజేపీ రాజకీయాలు నచ్చక కాంగ్రెస్ లోకి వచ్చారు. కాంగ్రెస్ లో సరైన ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఇక సినిమాల్లో పోలీస్ పాత్రలో ఒదిగిపోయారు. నిజ జీవితంలో హోంశాఖ మంత్రి అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం కేబినెట్ విస్తరణ జరగనుంది. అదేవిధంగా విజయశాంతికి హోంశాఖ మంత్రిగా విజయశాంతికి అవకాశం కల్పిస్తారని టాక్ నడుస్తోంది. తిరుపతి అన్నమయ్య సర్కిల్ ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా జరిగిన బీజేపీ పార్టీ ధర్నా జరిగింది. దీనికి గల కారణం రాయచోటి శ్రీ వీరభద్రస్వామి ఊరేగింపుపై జరిగిన అన్యమతస్థుల దాడిని ఖండిస్తూ చేసిన గొడవల వల్ల హిందూ ధర్మానికి జరిగిన అవమానాన్ని ఖండిస్తూ బీజేపీ తిరుపతి జిల్లా సభ్యులు ధర్నా చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా నాయకత్వం వహించిన బీజేపీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాసులు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ అయిన భానుప్రకాష్ రెడ్డి మరియు బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శులైన కోల ఆనంద్ మరియు తదితరులు పాల్గొన్నారు. వచ్చే పరిస్థితి ఎందుకు వస్తుంది ఇక్కడ? రేపు మెజారిటీ వాళ్ళు లేకుండా మైనారిటీ అయితే ఆ ఏరియాస్ లో అయితే అసలు చేయట్లేదు, ఉత్సవాలు చేయట్లేదు, గుళ్ళు కూడా మూసేస్తున్నారు. అలాంటి పరిస్థితులు వస్తుంది. రాను మనం అందరికీ తెలుసుకునేది అంటే మనం ఇప్పుడు జాగ్రత్తగా లేకపోతే, దేశం మొత్తంలో జాగ్రత్తగా లేకపోతే, చిన్న విషయాన్ని కూడా మనం ఖండించకపోతే ఇంకా ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. కాబట్టి ఈ విషయాన్ని మనం తీవ్రంగా తీసుకొని పరిపాలకులకు, నాయకులకు తెలిసినట్టు మనం వాళ్ళని ఖండించి ఈ విషయం మళ్ళీ జరగకుండా జాగ్రత్త తీసుకోవాలని, దీనికి బాధ్యులైన వారికి తక్షణంగా వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళని శిక్షించి వాళ్ళని లోపల చేయాలనే డిమాండ్ మనం అందరం ఇక్కడ చేస్తున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏడుకొండలవాడ వెంకటరమణ, ఏడుకటరమణ, అడుగడుగోడ ఆపద ముక్కులవాడ గోవింద. ఇప్పుడు మన వేముల మండలంలో ఇటీవల రైతులు అరటి మొక్కలు నాటారు. ఎండ వేడిమి నుంచి అరటి మొక్కలను రక్షించుకునేందుకు రైతులు ఈతాకులు రక్షణగా ఏర్పాటు చేశారు. అరటి మొక్కలను ఎండబారి నుంచి కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. మొక్కలను నేరుగా సూర్యరశ్మి తగలకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు రైతులు సోమవారం తెలిపారు. ఎండిపోయే ప్రమాదం ఉందని వారు వాపోతున్నారు.
సత్తుపల్లి సబ్ జైలు గత నెల 3న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఆసుపాక గ్రామానికి చెందిన పెండర్ రమేష్ ను సెక్షన్ 85, 109 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సత్తుపల్లి సబ్ జైలుకి అశ్వారావుపేట పోలీసులు తరలించారు. నేడు ఉదయం సబ్ జైలు బయట అండర్ ట్రయల్ ఖైదీతో శుభ్రం చేస్తున్న సమయంలో జైలు అధికారులు కళ్లు గప్పి జైలు వెనక ఉన్న అర్బన్ పార్కులోకి పారిపోయినట్టు జైలు అధికారులు తెలిపారు. పారిపోయిన ఖైదీని 2 బృందాలతో వెతికిస్తున్నట్లు జైలు సూపరింటెండెంట్ ఎస్ ప్రవీణ్ తెలిపారు. వ్యాపారంలో నష్టపోయిన దంపతులపై ప్రైవేట్ సైన్యం దాడి చేసింది. బ్రాయిలర్ కోళ్ల వ్యాపారం కోసం 1,30,00,000 అప్పు చేశారు ఆ దంపతులు. ఇక బర్డ్ ఫ్లూ ప్రభావంతో ఆర్థికంగా దెబ్బతిన్నాడు ఆ వ్యాపారి. ఇక అప్పు ఇచ్చిన ఏఎస్ఐ రాజ్యనాయక్ మధ్యవర్తుల అఘాయిత్యాలు అంతా ఇంతా కాదు. ఇంటిని ఖాళీ చేయించేందుకు ప్రైవేట్ సైన్యం అరాచకాలకు పాల్పడింది. ఇక మహిళపై అసభ్యంగా ప్రవర్తించారు ఆ వ్యక్తులు. ఇంట్లో లూటీ చేశారు. ఇక పోలీసుల ఫిర్యాదు చేశారు బాధితులు. సీసీ ఫుటేజే కీలకంగా మారింది. అయితే వివరాలకు వెళ్తే ఖమ్మం నగరంలోని మధురానగర్లో ఓ వ్యాపార కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం వారిని కేవలం అప్పుల ఉబిలోకే కాదు భౌతిక దాడుల బారిన పడే స్థితికి తీసుకువచ్చింది. తన బ్రాయిలర్ కోళ్ల వ్యాపారం కోసం 1,30,00,000 అప్పు చేసిన నర్వనేని నరేష్, నైమిషా దంపతులు వ్యాపారంలో నష్టపోయి అప్పు తీర్చలేకపోయారు. అయితే అప్పు ఇచ్చిన ఏఎస్ఐ రాజ్యనాయక్ తన ప్రైవేట్ సైన్యాన్ని ప్రయోగించి ఇంటిని ఖాళీ చేయించేందుకు దౌర్జన్యాలకు దిగిన ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ప్రతి బేరాన్ని బయట సగం రేటుకి ఇల్లు దొరుకుతుంది కదా, ఎందుకు మీరు మాది ప్రాపర్టీ వచ్చేసి 2.5 కోట్ల నుంచి 3 కోట్ల మధ్యలో సేల్ అవుతుందండి. మాది ప్రాపర్టీ ఒకసారి అందరు చూస్తే అర్థమవుతుంది. వచ్చిన ప్రతి కస్టమర్ ని కూడా సగం రేటుకి వస్తుందని చెప్పి బయట మాటలు చెప్పేసి ఇల్లు బేరం కానికుండా చేస్తున్నారు. 1,30,00,000కే కుక్కట్లో ఇల్లు కొట్టేయాలని, కబ్జా చేయాలని చాలా ప్లాన్ చేస్తున్నారు. మొన్న రౌడీ షీటర్లను ఇంటి మీదకి వేసుకొని వచ్చి ఆడపిల్లని కూడా చూడకుండా నాతో చాలా అంటే చాలా చాలా దారుణంగా బిహేవ్ చేశారండి. నేను చెప్పుకోలేకపోతున్నాను ఇదంతా. మీరు అందరూ సీసీ ఫుటేజ్ ఉంది. నా అదృష్టం ఏంటంటే వాళ్ళ కింద ఫ్యూజులు పీకేసి వచ్చారు. అదృష్టం కొద్దీ మాకు ఇంట్లో ఇన్వర్టర్ కనెక్షన్ ఉండటం వల్ల సీసీ ఫుటేజ్ అంతా రికార్డ్ అయింది. అది మేము కాంప్రమైజ్కి వెళ్దాం అనుకున్నామండి మధ్యలోనే. కానీ ఇప్పుడు మేము 10 ఏళ్ల నుంచి ఇక్కడ చాలా మర్యాదకు బతుకుతున్నాము. తీసుకెళ్లి నన్ను నలుగురిలో ఎవరో రౌడీ షీటర్లు బయట వాళ్ళు వచ్చి ఆడపిల్ల మీద చేసి 10 మంది కలిసి బయటికి లాగితే ఇంకా మేము బతకటం ఎందుకండి? అందుకే నేను బతకాలని కూడా అనుకోలే. మా హస్బెండ్ అని మా మదర్ అసలు ఎందుకు ఇట్లా చేస్తుందని అప్పుడు డౌట్ వచ్చి సీసీ ఫుటేజ్ అంతా తీశారు. అది ఉండేసరికి నాకు అనిపించింది, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నా. ఇట్లా నా మీద ఇల్లు జరిగినప్పుడు నేనే ముందుకు రాకపోతే చదువుకున్న ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు. నేను ముందుకు రావాలి. నాలాంటి వాళ్ళు చాలా మంది ఇలాంటి ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ముందుకు రావాలి. వాళ్ళకి అవేర్నెస్ కావాలి. నాకు న్యాయం కావాలనే నేను బయటకు వచ్చా. డబ్బులు తీసుకుంటామండి. మనుషులు అన్నాక కష్టాలు ఉంటాయి. అప్పులు తెచ్చుకుంటాం, ఇస్తాం, అన్నీ ఉంటాయి. దానికి ఒక ప్రాపర్ వే ఉంటుంది. డబ్బులు ఇవ్వాలి, అడగాలి. నా ఇంటికి వచ్చిన వాళ్ళలో ఇంటి పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి లేరు. బయట రౌడీ షీటర్స్ వచ్చారు. నా ఇంటి మీదకి వచ్చి అమానుషంగా పిల్లలు లేరు, మహిళలు లేకుండా పిచ్చి మాటలు మాట్లాడి తప్పుగా బిహేవ్ చేసి మెడబట్టుకొని బయటికి నిర్దాక్షిణ్యంగా నెట్టేశారు. అంటే అప్పు తీసుకుంటే చేస్తారా అండి? సీసీ కెమెరాలో రికార్డ్ అయింది కాబట్టి నా అదృష్టం బాగుంది. నేను ఇవాళ మీకు చెప్తుంటే బయట ఎవరైనా నమ్మటానికి ఉంది. నేను నార్మల్గా ఫుటేజ్ లేకుండా చెప్తే ఎవరైనా నమ్ముతారా అండి? నమ్మరు కదా. అదే చంపేసి ఉంటే ఏంటండి పరిస్థితి? ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? నాకు న్యాయం కావాలండి. నేను ఖచ్చితంగా కలెక్టర్ గారికి, సిపి గారికి, ఇక్కడ అర్బన్ సిఐ గారికి, ఏసీపీ గారికి అందరికీ నేను కంప్లైంట్ అయితే ఫైల్ చేస్తాను. నాకైతే ఖచ్చితంగా న్యాయం కావాలి. ఆడపిల్లల్ని మనం చాలా రెస్పెక్ట్ చూస్తాం. అట్లాంటిది ఇక్కడ ఇట్లా చేయడం కరెక్ట్ కాదండి. నాకు మాట్లాడాలన్నా కూడా నైమిషా అండి నా పేరు. ఖమ్మం నగరంలోని మధురానగర్లో ఓ వ్యాపార కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం వారిని కేవలం అప్పుల ఉబిలోకే కాదు భౌతిక దాడుల బారిన పడే స్థితికి తీసుకొచ్చింది. తన బాయిలర్ కోళ్ల వ్యాపారం కోసం 1,30,00,000 అప్పు చేసిన నర్వనేని నరేష్, నైమిషా దంపతులు వ్యాపారంలో నష్టపోయి అప్పు తీర్చలేకపోయారు. అయితే అప్పు ఇచ్చిన ఏఎస్ఐ రాజ్యనాయక్ తన ప్రైవేట్ సైన్యాన్ని ప్రయోగించి ఇంటిని ఖాళీ చేయించేందుకు దౌర్జన్యాలకు దిగిన సంఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఖమ్మం మధురానగర్ కు చెందిన నర్వనేని నరేష్, నైమిషా దంపతులు బ్రాయిలర్ కోళ్ల వ్యాపార నిమిత్తం ఏఎస్ఐ
ఆంగోత్ రాజ్య నాయక్ వద్ద నుండి 1,30,00,000 రూపాయలు అప్పుగా తీసుకున్నారు. అయితే వ్యాపారంపై బర్డ్ ఫ్లూ ప్రభావం పడటంతో తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో అప్పు తిరిగి చెల్లించకపోవడంతో రాజ్య నాయక్ తమ ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. కానీ ఇది సరిపోదని భావించిన అతడు తన మధ్యవర్తులను రంగంలోకి దింపాడు. హైదరాబాద్లోని విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్ఐ రాజ్య నాయక్ తన అనుచరులను మధురానగర్ కు పంపించి దంపతులను తీవ్రంగా వేధించడానికి ప్రేరేపించినట్టు ఆరోపణలున్నాయి. అయితే ఇంటిని ఖాళీ చేయాలని దౌర్జన్యంగా బలవంత పెట్టేందుకు రాజ్య నాయక్ అంచలు నడుం బిగించారు. ఇదే క్రమంలో 8 మంది వ్యక్తులు 2 మహిళలు ఇంట్లోకి ప్రవేశించి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఇంటి మొదటి అంతస్తు నుంచి బలవంతంగా ఈడ్చుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించారు దుండగులు. ఇక ఇంట్లో ఉన్న నగదు, బంగారాన్ని కూడా ఎత్తుకెళ్లారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్లు పి శ్రీజ, పి శ్రీనివాస్ రెడ్డి, డీఆర్ఓ ఏ పద్మశ్రీ, డీఆర్డీఓ సన్యాసేలతో కలిసి ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. లో కూడా మంచి పెద్ద చెట్లు వేయించారు సార్. షెడ్ వస్తుంది మేము మన పంచాయతీ అధికారిని పిలిపించుకొని ఎవరికి ఎంత కాగితం తీసుకొని పద్ధతిగా పెడతారు. సరేనా? కాబోకండి, కాగితం నా దగ్గర ఉంటుంది. మీ ఫోన్ నెంబర్ చెప్తారా? ఇంజెక్షన్ ఎక్సెస్ అంట ఏం చేస్తారు? పని చేస్తారు. వచ్చిన తర్వాత కోర్టు తెచ్చారా? మేము ధరలు అప్లై చేస్తే కోర్టు ఎవరికి ఎంత వాటేస్తే మీకు ఎలా అవుతుంది అని ఏమైనా చేయకూడదు కదా. అందరు గరీబులే కదా, న్యాయం జరగదు. పెళ్లి కాని వాళ్ళు మహిళలు చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ గవర్నమెంట్ పథకం స్కీమ్లోనే ఫస్ట్ ఎక్కడ మండలం సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల మున్సిపల్ బొంతపల్లి వీరన్నగూడెంలో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం పాలక మండలి కొత్తగా బాధ్యతలు స్వీకరించింది. ఆలయ ఈవో శశిధర్ ఆధ్వర్యంలో సోమవారం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం చేసింది. అయితే 12 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీలో మధ్య ప్రతాప్ రెడ్డిని ఆలయ కమిటీ చైర్మన్ గా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రతాప్ రెడ్డి బాధ్యతలు చేపట్టగా మిగిలిన 11 మంది సభ్యులు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు,
టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి హాజరై నూతన పాలక మండలికి శుభాకాంక్షలు తెలియజేశారు. మరి ముందుగా మా కమిటీ డైరెక్టర్లకు ప్రత్యేకంగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఏకగ్రీవంగా తను చైర్మన్గా చేయడం, వాళ్ళు ఏకగ్రీవం చేయడం నేను వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి అదేవిధంగా మరి గతంలో ఎంపీ ఎలక్షన్ ముందు ఎలక్షన్ రావడం జరిగింది. మరి నోటిఫికేషన్ క్యాన్సల్ అయిపోయింది. మరి నూతనంగా మన నోటిఫికేషన్ వచ్చింది. మరి కమిటీ ఇవ్వడం జరిగింది. మరి ఆదాయ అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా మరి 19 తారీఖు నుంచి బ్రహ్మోత్సవం స్టార్ట్ అవుతుంది. మరి బ్రహ్మోత్సవం తర్వాత మరి గతంలో చేసుకున్న ఆదాయ చైర్మన్స్ కానివ్వండి, లోకల్లో లీడర్స్ కానివ్వండి, మరి మా పాలక మండలి మరి బ్రహ్మోత్సవం తర్వాత మరి ఏమేమి చేయాలి, గోపురమా మరి లేకపోతే రూమ్సా మరి ఇతర ఏ అవసరాలు అయితే ఉందో ఖచ్చితంగా మరి ఈ ఆలయ అభివృద్ధి ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పేసి నమస్కారం. రైతు సమస్యలు పరిష్కరించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ను కోరారు. ఎమ్మెల్సీ మరియు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్. ఖమ్మం రూరల్ మండలం పలు రైతులు తమ సమస్యలను ఎమ్మెల్సీ మరియు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ దృష్టికి తేవడంతో నేడు ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ని కలిసి తన దృష్టికి వచ్చిన రైతు సమస్యలను వివరించి పరిష్కరించాలని వారు కోరారు. అనంతరం రైతులను నేరుగా జిల్లా కలెక్టర్ కి సమస్యను వివరించేందుకు పలు రైతులకు వారు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రైతులు తన దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకుంటానని కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ వారికి హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ కలిసిన వారిలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ వెంట రూరల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, నీలకొండపల్లి మండల పార్టీ అధ్యక్షులు ఉన్నం బ్రహ్మయ్య మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఖమ్మం మధురానగర్ లో దారుణం. హైదరాబాద్ లో క్రికెట్ అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్. సంగారెడ్డి జిల్లా నూతన ఎస్పీగా పరితోష్ పంకజ్. ఒక పెళ్లి కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి. అరటి మొక్కలకు ఈ తాకులే రక్ష. సత్తుపల్లి సబ్ జైలు నుండి అండర్ ట్రయల్ ఖైదీ పరారు. గుట్టు చప్పుడు కాకుండా పోలీసులతో గాలింపు చర్యలు. ఖమ్మం మధురానగర్ లో మీడియా సమావేశంలో పాల్గొన్న బాధితులు.